మెగాస్టార్ చిరంజీవి గత మూవీ భోలా శంకర్ ప్రేక్షకుల అంచనాలు చేరుకోలేకపోయింది. బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే మూవీలో చిరంజీవి నటిస్తున్నారు. ఇందులో గోదావరి యాసలో చిరంజీవి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తాడట. ఈ సినిమా మెగాస్టార్ కెరియర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని చిత్ర బృందం అంటోంది. అదేంటో చూసేద్దామా? హీరోలంతా ఇప్పుడు ప్రేక్షకులకు కొత్తదనం చూపించాలి అనుకుంటున్నారు. కొత్తదనం లేకపోతే స్టార్ హీరోల సినిమాలకైనా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమా విశ్వాంభర కోసం మెగాస్టార్ చిరంజీవి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. భోలా శంకర్తో ప్రేక్షకులను నిరాశపరిచిన చిరు ఈసారి విశ్వాంభరతో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఆయన నుంచి అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయట. బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో చేస్తున్న ఈ మూవీకి విశ్వాంబర అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చిత్ర బృందం భావిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే నెల 15 తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. వాల్తేరు వీరయ్యలో వైజాగ్ లోని మత్స్యకారుల స్లాంగ్ లో మాట్లాడి అలరించారు. విశ్వాంబర సినిమాలో చిరంజీవి తూర్పుగోదావరి ప్రాంతానికి చెందిన మనిషి దొరబాబుగా కనిపిస్తారట. చిరంజీవి ఈ సినిమాలో గోదావరి యాసలో మాట్లాడి ఫ్యాన్స్ కి పూనకాలే తెప్పిస్తాడని మేకర్స్ చెబుతున్నారు. పైగా దొరబాబు క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. దర్శకుడు వశిష్ఠ ఈ పాత్రను చాలా ఆసక్తికరంగా రాసుకున్నారని టాక్. కథలో ఎవ్వరూ ఊహించని ఒక ట్విస్ట్ ను దర్శకుడు పెట్టారని కూడా టాక్. చిరంజీవి గతంలో చేసిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, సోషియో ఫ్యాంటసీ సినిమాల కన్నా విశ్వాంబర చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని అంటున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందబోతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తూ ఉండగా ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాస్తున్నారు.